దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు అనుదిన వాక్య భాగంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయుడని నమ్మవలెను కదా. మన జీవితం ఒకటి సాధ్యమే కాదు. ఏంటి అంటే విశ్వాసము లేకపోతే కనుక మన జీవితంలో ఏది సాధ్యపడదు, సాధ్యం అవ్వదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవరు దేవుని యొద్దకు వెళ్ళకూడదు, దేవుని దగ్గరకు చేరకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కరూ విశ్వాసంతో వెళ్ళాలి, విశ్వాసంతో అడుగు పెట్టాలి. విశ్వాసం లేకుండా మన జీవితంలో దేవుని యొద్ద నుండి ఏది సాధించలేము, సంపాదించుకోలేము, ఏది మన యొద్దకు రాదు. ఏదైనా దేవుని యొద్ద నుండి మనము పొందుకోవాలనుకుంటే దానికి మనం ఉండవలసింది విశ్వాసం. ఇది లేకపోతే ఏది కూడా సాధ్యమే కాదు మన జీవితాల్లో. అందుకే ఈరోజు నీవు దేవుని యొద్దకు వస్తున్నావా, క్రీస్తుని కలిగి ఉన్నావా, ఆయన చెంతకు వస్తున్నావా, నీలో దినదినము విశ్వాసం రెట్టింపు అవ్వాలి, విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి, విశ్వాసం అధికం అవ్వాలి. అప్పుడు ఆ విశ్వాసం ద్వారా అసాధ్యమైన దాన్ని నీ జీవితంలో సాధ్యపరచుకోగలుగుతావు. ఎప్పుడు ఎన్నడూ జరగని వాటిని నీ జీవితంలో జరిగేలా చేసుకోగలుగుతావు. ఆ విశ్వాసమే లేకుండా దేవుని యొద్దకు మనం వెళ్ళకూడదు అనే విషయం ఈ వాక్య అర్థం. విశ్వాసం లేకుండా ఎవ్వరూ దేవునికి ఇష్టలుగా ఉండలేరు. ఆయనకి ఇష్టంగా ఉండాలన్నా, ఆయనకి ఇష్టలుగా మారాలన్నా, దేవుని నిన్ను ఇష్టపడాలన్నా, దేవుని నిన్ను కోరుకోవాలి అనుకున్నా నీవు ఏం చేయాలంటే విశ్వాసంతో నింపబడాలి. ఎందుకంటే క్రీస్తు విషయంలో విశ్వాసము బట్టే సమస్తము జరుగుతాయి. అది లేకుండా ఏది దేవుడు చేయలేడు. అందుకనే బైబిల్లో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు నజరేతు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు వారి అవిశ్వాసం వలనే ఆయన అక్కడ అద్భుతాలు చేయలేదు అని వ్రాయబడింది. ఎందుకు అక్కడ దేవుడు అద్భుతాలు చేయలేదంటే చేయలేక కాదు, ఆయన చేసే సామర్థ్యత లేనివాడని కాదు అక్కడ అర్థం. అక్కడ ఉన్న వారి యొక్క అవిశ్వాసం వలనే ఆయన అద్భుతము చేయలేదు అని వ్రాయబడింది. అంటే మనలో విశ్వాసం లేకుండా దేవుని కార్యం జరగదు. అందుకే నీ జీవితంలో ఎందుకు కార్యం జరగలేదంటే ఇంకా నీకు విశ్వాసం సంపూర్ణము కాలేదేమో, పరిపూర్ణము కాలేదేమో. ఆ విశ్వాసం సంపూర్ణము పరిపూర్ణము చేయబడితే అసాధ్యమైనదంటూ ఏది కూడా ఉండదు, సమస్తం కూడా సాధ్యమవుతుంది. కనుక దేవుని ఎదుట అని ఉన్నప్పుడు ఆయన నిన్ను చూచిన వెంటనే ఇష్టపడాలి, కోరుకోవాలంటే, ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతకాలంటే నీలో ఆయన అచంచలమైన విశ్వాసాన్ని చూడగలగాలి. అందుకే చూస్తాడు. ఆ విశ్వాసం దేవుడిలో ఎవరిలో చూసింటే రక్తస్రావం గల స్త్రీలో చూశాడు. ఆమె వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టు వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడు అంశాము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని చెప్తాడు ఆమెతో. అంటే ఆమెకు అంత విశ్వాసం ఉంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు స్వస్థత కలిగిద్దనే గొప్ప విశ్వాసంతో నింపబడి దేవుని దగ్గరికి వచ్చింది. ఆ విశ్వాసం ఆమె వచ్చిన వెంటనే అది పనిచేసింది. అంటే అంత విశ్వాసంతో నింపబడింది కాబట్టి ఆమె జీవితంలో అది పనిచేసింది. వెంటనే ఆమెకి స్వస్థత కలిగింది. నీ జీవితంలో కూడా అంతే. సాధ్యము కానిది ఏదైతే ఉందో అది సాధ్యమవుతుంది యేసయ్య ద్వారా అని నువ్వు విశ్వసించి నమ్మి ఆయన యొద్దకు వస్తే నీకు అప్పుడు ఏదైనా ఆయన ద్వారా కార్యం జరగగలుగుతుంది, ఆయన చేస్తాడు. అట్టి విశ్వాసం ఈరోజు మనందరికీ కూడా దేవుడు దయచేసి నడిపించి సహాయము చేయనుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో విశ్వాసం లేకుండా నీకు ఇష్టలుగా మేము ఈ లోకంలో ఎప్పటికీ బ్రతకలేము. ఈ లోకంలో మేము బ్రతకాలంటే మాలో నిన్ను గూర్చిన విశ్వాసం ఉండాలి. అది ఉన్నతంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. ఆ విశ్వాసం ఎక్కడ సడలిపోకూడదు, తప్పిపోకూడదు, తొట్టిల్లకూడదు. బలమైన విశ్వాసం కలిగిన వారికి మమ్మల్ని నువ్వే నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.